భారత్లో తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు డీమార్ట్. ఒకే చోట కిరాణా సరుకులు, ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, దుస్తులు, వ్యక్తిగత అవసరాల ఉత్పత్తులు వంటి వేలాది వస్తువులను అందుబాటు ధరల్లో విక్రయిస్తూ దేశవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ రీటైల్ చైన్గా డీమార్ట్ గుర్తింపు పొందింది. దేశంలో అనేక రీటైల్ చైన్లు ఉన్నప్పటికీ డీమార్ట్ ప్రత్యేక వ్యాపార నమూనాతో విజయాన్నందుకుంది. సంస్థ కొన్ని విధానాలను అనుసరిస్తోంది. అంటే ప్రతిరోజు నిర్వహణ వ్యయాలను తగ్గించి ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు తక్కువ ధరల రూపంలో అందించడం ఈ మోడల్ లక్ష్యం. అందుకోసం డీమార్ట్ అనుసరించే ప్రధాన వ్యూహాల్లో సొంత భవనాలు కొనుగోలు చేయడం లేదా దీర్ఘకాల లీజుకు తీసుకోవడం ద్వారా అద్దె ఖర్చులు తగ్గించడం, ప్రకటనపై భారీగా ఖర్చు చేయకుండా వినియోగదారుల విశ్వాసం, మౌఖిక ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడడం ఉన్నాయి. దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి శ్రీమంతుడి వరకు అందరికీ ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్ డీమార్ట్. తక్కువ ధరకే కిరాణా సామాగ్రి, నిత్యావసరాలు అందించే డీమార్ట్లో కుర్తీలు, టీషర్ట్లు వంటి రెడీమేడ్ దుస్తులన్నీ దొరుకుతాయి గానీ చీరలు మాత్రం లభించవు. ఇంత పెద్ద రీటైల్ స్టోర్లో చీరలను ఎందుకు అమ్మరు? దీని వెనుకున్న బిజినెస్ సీక్రెట్ ఎందరికీ తెలుసు? మన దేశంలో నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి నుంచి ఇంటికి అవసరమయ్యే ప్రతి వస్తువు తక్కువ ధరకే లభించే రీటైల్ స్టోర్ చైన్లలో డీమార్ట్ ది స్పెషల్ ప్లేస్. ప్రతి నెలా షాపింగ్ చేసేవారికి డీమార్ట్ మొదటి ఆప్షన్గా ఉంటుంది. మహిళల కోసం కుర్తీలు, లెగ్గింగ్లు, టీషర్ట్లు, ఇతర రెడీమేడ్ దుస్తులు లభించినప్పటికీ దాదాపు అన్ని శాఖల్లో చీరలు లభించకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం. డీమార్ట్ చీరలను ఎందుకు విక్రయించదో తెలుసా? దీని వెనుక ఒక బలమైన వ్యాపార వ్యూహం ఉంది. డీమార్ట్ విజయ రహస్యం దాని ప్రత్యేకమైన బిజినెస్ మోడల్పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే, వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులపైనే దృష్టి పెడుతోంది. తక్కువ లాభ మార్జిన్తో ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించడం ద్వారా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందించడం డీమార్ట్ సూత్రం. చీరల విక్రయం ఇతర దుస్తుల వ్యాపారం కంటే పూర్తిగా భిన్నమైంది. చీరల్లో వందల రకాల ఫ్యాబ్రిక్లు, విభిన్న డిజైన్లు, ప్యాటర్న్, రంగులు, ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ట్రెండ్లు ఉంటాయి. ఇన్ని రకాల స్టాకును నిర్వహించాలంటే ఎక్కువ స్థలం, ఎక్కువ పెట్టుబడి, అలాగే నిరంతర స్టాకు నిర్వహణ అవసరం. చీరలు, కుర్తీలు లేదా నిత్యావసరాల లెక్క వేగంగా అమ్ముడవ్వవు. స్టాక్ ఎక్కువ కాలం నిల్వ ఉండిపోతే కంపెనీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. డీమార్ట్ నమూనా వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులపైనే నడుస్తుంది కాబట్టి చీరల వంటి విభాగంలో భారీగా పెట్టుబడి పెట్టడం కంపెనీకి లాభదాయకం కాదు. అందుకే కంపెనీ కేవలం కిరాణా, హోమ్ కేర్, రోజు అమ్ముడయ్యే రెడీమేడ్ దుస్తులకే ప్రాధాన్యమిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని ఎంపిక చేసిన డీమార్టుల్లో కస్టమర్ల డిమాండ్ను బట్టి పరిమిత సంఖ్యలో చీరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కువ డీమార్టుల్లో చీరల కోసం ప్రత్యేక విభాగం ఉండదు.